E2 mechanism, EI mechanism, E1 CV mechanism. Okay now yesterday we are discussing preparation of alkene from halogen compounds. So once again I will write the reaction. Now here carbon, like these groups. Now here I am taking what? Here hydrogen. Here what is there? Here X group. Hydrogen X group. Okay na? Now మనం ఏమనుకున్నామే yesterday, here X may be fluorine, chlorine, bromine, iodine here. And here alkyl halide, this one, alkyl halide may be primary alkyl halide, secondary alkyl halide, tertiary alkyl halide. So different types of alkyl halides possible. Different we can take nana. Okay. Now X attack అయిన కార్బన్ ఏమనుకున్నాం ఆల్ఫా, ద నెక్స్ట్ కార్బన్ ఏమన్నాం బీటా. నెక్స్ట్ కార్బన్ ఏమనుకున్నాం బీటా. ఓకే, ఈ బీటా అనేది ఎటైనా ఉండొచ్చు నాన్న. నౌ వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ carbon groups. Here hydrogen is there, here X group is there. Now what is the reagent we are taking here? Alcoholic KOH or yesterday I have given RONA or NaNH2 nana. Substrate is the alkyl halide. అంటే ఫ్లోరిన్ కాంపౌండ్, క్లోరిన్ కాంపౌండ్, బ్రోమిన్ కాంపౌండ్, అయోడిన్ కాంపౌండ్, వీటిని హాలోజన్ కాంపౌండ్స్ అన్నాం. ఒకే బ్రాంచ్ ఉంటే ప్రైమరీ, రెండు వైపులా ఉంటే సెకండరీ, టెర్షియరీ, ఇట్లా వాటిని కూడా అనుకున్నాం. ఇది సబ్స్ట్రేట్ అంటాం, దీన్ని గుర్తుపెట్టుకోండి, సబ్స్ట్రేట్. సరేనా? ఇదేవారు రియేజెంట్, ఆల్కహాలిక్ KOH అనే వాటిని రియేజెంట్స్ అంటాం మనం. మూడిట్లో ఏదైనా తీసుకోండి. If the reagent is given, what happened Anna? Here removal of hydrogen and halogen, removal of HX Anna. HX remove అయితే ఏమైతే కార్బన్ కార్బన్ కి న్యూ బాండ్ డెవలప్ అవుతుంది. దెన్ యు ఆర్ గెటింగ్ ఆలికిన్. ఈ ఆలికిన్ ఎవరు కావచ్చు? సిస్ కావచ్చు ఆర్ ట్రాన్స్ కావచ్చు, రెండు వస్తాయి, సిస్ ఆర్ ట్రాన్స్. ఓకేనా? బట్ ఈ రెండిట్లో ఏది మోర్ అమౌంట్? ట్రాన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సిస్ రా. ట్రాన్స్ సిస్ రెండిట్లో మళ్ళీ రెండు ఉంటాయి, రెండిట్లో ఏది మోర్ అమౌంట్ అంటే ట్రాన్స్ ఏ మోర్ అమౌంట్. ఎందుకని? ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సిస్. జనరల్లీ ట్రాన్స్ అనేది సిస్ కంటే మోర్ స్టేబుల్ కనుక, ఇక్కడ ట్రాన్స్ మోర్ అమౌంట్ వస్తుంది, సిస్ కొద్దిగా తక్కువ వస్తుంది. రెండు ఉంటాయి. సరేనా? ఓకేనా? రైట్. నా మరి మెకానిజం ఏంటో చూడాలి. ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది అంటే దాని విల్ సీ ద మెకానిజం. ఒక మెకానిజం. ఈ మెకానిజం లో వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOH అంటే ఎవరు నాన్న? ఆల్కహాల్ అంటే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్. జనరల్లీ మనం ఎక్కడ రియాక్షన్ లో ఆల్కహాలిక్ అన్నా ఇథైల్ ఆల్కహాలే, వేరేం రాసుకోవద్దు. ఇథైల్ ఆల్కహాల్.
Then what is there here? KOH. Ethyl alcohol or acidic nature కదా, KOH or base. మరి యాసిడ్ ప్లస్ బేస్ అయితే ఏమైందన్నా, సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ OH minus is there, here H plus ions are there. HOH releases as what? Water. Remaining మిగిలిపోయింది ఎవరు నాన్న? ETO minus and K. So that is a ETO minus K. ఇది ET అంటే ఇథైల్ నాన్న, ఇథైల్, ET అంటే ఇథైల్. ఇలా ఇథాక్సైడ్ గా ఫామ్ అయింది. నా ETO మైనస్ చార్జ్ కదా, ఇది దేనిగా పనిచేస్తుంది? బేస్ గా పనిచేస్తుంది, స్ట్రాంగ్ బేస్. చార్జ్ ఉన్నవన్నీ చాలా స్ట్రాంగ్ బేసెస్ గా పనిచేస్తాయి. ఓకే, బేస్ అంటే దాని యొక్క ఎయిమ్ ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎసిడిక్ హైడ్రోజన్. ఎక్కడైతే బేస్ ఉందో, బేస్ ఉంటే రిమూవల్ ఆఫ్ ఎసిడిక్ హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్కహాలిక్ KOH ఇస్తే ఇండైరెక్ట్లీ ఇథాక్సైడ్ ఇచ్చినట్టే. ఇథైల్ గ్రూప్ ఏమంటాం? RO మైనస్ ఇచ్చినట్టే ఇండైరెక్ట్లీ. ETO మైనస్ అన్న, RO మైనస్ అన్న బేస్ నానా. ఓకేనా, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్కైల్ హాలైడ్ ఇక్కడ H తీసుకున్నాం. దెన్ ఇక్కడ ఎవరున్నారు నాన్న? ETO మైనస్. ETO మైనస్ యాక్టింగ్ యాజ్ బేస్. మరి ఇప్పుడే అనుకున్నాం ETO మైనస్ బేస్ అయితే దాని పని ఏమిటి? రిమూవల్ ఆఫ్ ఎసిడిక్ హైడ్రోజన్. మరి హైడ్రోజన్ ఎక్కడ ఉంది? బీటా కార్బన్ దగ్గర ఉంది, బీటా కార్బన్. దట్స్ వై ETO minus approaches the hydrogen. అయితే ఇదంతా స్ట్రాంగ్ కాదు కనుక స్లోగా రిలీజ్ అవుతుంది. స్ట్రాంగ్ అయితే ఏమయ్యేది? ఫాస్ట్ గా రిలీజ్ అయ్యేది, ఫాస్ట్ గా. కానీ వీక్ కనుక స్లో. అంటే ETO మైనస్ అప్రోచ్ అవుతున్నప్పుడే, ETO మైనస్ అప్రోచ్ అవుతున్నప్పుడే బాండ్ క్లివేజ్ నాన్న. ETO మైనస్ హైడ్రోజన్. ఓకేనా, ఈ హైడ్రోజన్ ఇప్పుడు ETO మైనస్ హైడ్రోజన్ అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే ETO మైనస్ బేస్, H ఓవర్ యాసిడ్. యాసిడ్ అండ్ బేస్ ఉంటే సాల్ట్ ఫామ్ అయితే అనుకున్నాం, క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ క్లీవ్ అవుతుంది. ETO మైనస్, నేను చాలా జాగ్రత్త రాస్తున్నా చూడండి. ETO మైనస్ H ప్లస్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఇక్కడ న్యూ బాండ్ ఫామ్ అయితే ఇక్కడ ఓల్డ్ బాండ్ క్లీవ్ అవుతుందిరా. ఏది? ఈ కార్బన్ హైడ్రోజన్ మందు ఉన్న ఓల్డ్ బాండ్. మరి ఇప్పుడు ఓల్డ్ బాండ్ ఈ కార్బన్ క్లీవ్ అయితే ఏమైంది? ఇప్పుడు ఈ కార్బన్ కార్బన్ న్యూ బాండ్ వస్తుంది. అలా డాట్ అంటే రెడీ. ఎప్పుడైతే ఇక్కడ న్యూ బాండ్ ఫామ్ అయిందో ఈ కార్బన్ హాలోజన్ ఓల్డ్ బాండ్ ఉంది, ఈ కార్బన్ హాలోజన్ ఓల్డ్ బాండ్ రెడీ టు క్లీవ్. ఇలా ఓకేనా, ఇలా డాటెడ్ లైన్ అంటే ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయని రాస్తున్నాం. ETO మైనస్ H ప్లస్ కి రావడం, ఇక బాండ్ క్లీవ్ అవ్వడం, కార్బన్ కి చాలా జాగ్రత్త, కార్బన్ కి కార్బన్ మధ్యలో బాండ్ ఫామ్ అవ్వడం, ఈ కార్బన్ హాలోజన్ బాండ్ క్లీవ్ అవ్వడం, ఇవన్నీ ఎట్ ఏ టైం జరుగుతాయి. ఇలా డాటెడ్ లైన్ తో రాయడాన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ స్టేట్ అనాలి. దీని పేరు గుర్తుపెట్టుకోండి. క్యాటయానో, యానయానో, ఫ్రీ రాడికల్ వస్తే అవి ఇంటర్మీడియట్స్ అనాలి. కానీ ఇలా డాటెడ్ లైన్ తో రాసే వాటిని ఏమనాలి మనము? ట్రాన్సిషన్ స్టేట్స్ అనాలి నాన్న. ట్రాన్సిషన్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అయితే రిలీజ్ అయ్యేటప్పుడు ఈ హైడ్రోజన్ ఎక్స్ ఎట్లా వైపు ఉన్నాయి నాన్న? ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కనుక దీని ఏమందాం? ట్రాన్స్ ఎలిమినేషన్.
ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రాన్స్ ఎలిమినేషన్ అనాలి, జాగ్రత్త. మరి ఫైనల్ గా ఏమైంది, ఇక్కడ ఇది క్లీవ్ అవుతుంది, ఇయర్ ఇది క్లీవేజ్. అది దేనిగా రిలీజ్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ గా కే కాస్త కేఎక్స్ గా రిలీజ్ అయింది. రెండు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కార్బన్ కార్బన్ చాలా ఏమైంది నాన్న, న్యూ బాండ్ డెవలప్ అయింది కదా. సో ఆల్రెడీ ఓల్డ్ బాండ్ ఉంది, ఇంకోటి న్యూ బాండ్ డెవలప్ అయిపోయింది. ఇలా ఆలికిన్ ఫామ్ అవుతుంది మనకి. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ రియాక్షన్. ఇది మెకానిజం అనాలి. అంటే H+ ఎలా రిలీజ్ అవుతుంది, X ఎలా రిలీజ్ అవుతుంది అని చెప్పేది ఉంది ఇది కదా. అయితే మనం రాసినప్పుడు ఇక్కడ ఒకటి ఇదొక స్టెప్ గా రాశాను, ఇదొక స్టెప్ గా రాశాను, కానీ 2 స్టెప్స్ కావు నాన్న, 2 కలిపి ఒకటిగానే చెప్పాలి. ఎందుకంటే ట్రాన్సిషన్ స్టేట్ అనేది స్టెప్ అనేది కాదు, జస్ట్ అది వచ్చి వెళ్ళిపోద్ది అంతే. కనుక దాన్ని ఒక స్టెప్ గా మనం తీసుకోవద్దు, దాన్ని మనం స్టెప్ గా తీసుకోవద్దు, మొత్తం కలిపి ఒకటే స్టెప్. టోటల్ సింగిల్ స్టెప్. ఓకే, సింగిల్ స్టెప్ రియాక్షన్స్ ఏమంటామంటే కన్స్ట్రక్టెడ్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఒకే స్టెప్ లో కంప్లీట్ అయ్యే రియాక్షన్ ని కన్స్ట్రక్టెడ్ అనాలి. ఏమనాలి, కన్స్ట్రక్టెడ్. సో ఇది కన్స్ట్రక్టెడ్ మెకానిజం నానా, రైట్. తర్వాత గుర్తుంచుకోండి, ఇప్పుడు మనము ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవ్వడానికి ఉందిగా, ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవ్వడానికి ఎవరు కావాలి, ETO- కావాలి, ఆల్కైల్ హాలైడ్ 2 కావాలి. జాగ్రత్త చూడండి, ఈ ట్రాన్సిషన్ స్టేట్ కావడానికి ఆల్కైల్ హాలైడ్ అవసరం, బేస్ అవసరం. ఈ రెండుంటినే రియాక్షన్ అవుతుంది. దాన్నే రేట్ అంటాం. ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ఆల్కైల్ హాలైడ్ అంటే సబ్స్ట్రేట్, ఇది ఆల్కైల్ హాలైడ్ సబ్స్ట్రేట్ ఇది, సరేనా. ఇంకా ఏముంది, ETO- బేస్ ఉంది నాన్న. ఈ రెండింటి పైన డిపెండ్ అవుతాయి, RX పైన ETO- పైన డిపెండ్ అవుతాయి. దీని రేట్ అంటాం. రేట్ అంటే అమౌంట్ ఆఫ్ రియాక్షన్ కంప్లీటెడ్ ఇన్ యూనిట్ టైం. ఒక పర్టికులర్ టైంలో ఎంత రియాక్షన్ కంప్లీట్ అయింది ఆర్ ఎంత ప్రోడక్ట్ తయారైంది అన్నదాన్ని రేట్ అంటాం. రేట్ అంటే రిలేటెడ్ టు టైం. రేట్ అంటే రిలేటెడ్ టు టైం నానా, రిలేటెడ్ టు టైం. The amount of reaction completed in unit time. The amount of reaction completed in unit time. ఒక పర్టికులర్ టైంలో కంప్లీట్ అయితే దాన్ని రేట్ అనాలి. దాన్ని బట్టి మీకు ఎంత ప్రోడక్ట్ వచ్చింది, ఎంత కంప్లీట్ తెలిసిపోద్ది కదా. ఈ రేట్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ట్రాన్సిషన్ స్టేట్ ను ఫామ్ చేసే వాటిపైన డిపెండ్ అవుతుంది. వీటిని రియాక్టెంట్స్ అంటాం. ఇప్పుడు ఎవరు, ఇది రియాక్టెంట్, ఇది రియాక్టెంట్. ఈ రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే తెలుసుగా, మొలారిటీ, నార్మాలిటీ, మోల్స్ అంటాం, అది కాన్సన్ట్రేషన్. వాటిపైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ సింబల్ రాశాను చూడండి, ఇది మీనింగ్ కాన్సన్ట్రేషన్ రిప్రజెంటేషన్. ఓకేనా. ఇప్పుడు రేట్ దేనిపైన డిపెండ్ అయిందిరా, ఆల్కైల్ హాలైడ్ పైన డిపెండ్ అయింది, ETO- పైన డిపెండ్ అయింది కదా. అంటే అర్థమైంది, 2 మాలిక్యుల పైన డిపెండ్ అయింది. ఏమైంది నాన్న, 2 మాలిక్యుల పైన డిపెండ్ అయింది. కనుక దీన్ని ఏమంటాం, బైమాలిక్యులర్. ఆల్కైల్ రేట్ అనేది ఆల్కైల్ హాలైడ్ పైన డిపెండ్ అయింది, ETO- పైన డిపెండ్ అయింది. కనుక దీన్ని ఏమనాలి, బైమాలిక్యులర్ మెకానిజం అనాలి కదా, బై. కనుక దట్ ఈస్ ఏ మెకానిజం అంటాం, E2. E అంటే ఎలిమినేషన్, 2 అంటే బైమాలిక్యులర్. సో ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్ లో మనం రిమూవ్ చేసాం డిహైడ్రో ఆలోజినేషన్ అన్న, డిహైడ్రో ఆలోజినేషన్ రా. ఈ డిహైడ్రో ఆలోజినేషన్ లో ఏది మోర్ రియాక్టివ్ అవుతుంది, ఏ మెకానిజం అవుతుంది, E2.
బైమాలిక్యులర్ మెకానిజం నాన్న E2 మెకానిజం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, డిహైడ్రో ఆలోజినేషన్ అంటే E2 మెకానిజం. ఈ అంటే ఎలిమినేషన్, 2 అంటే బైమాలిక్యులర్. ఇగో ఎందుకు బైమాలిక్యులర్ అన్నామంటే రేట్ డిపెండ్స్ ఆన్ 2 మాలిక్యూల్స్. రేట్ డిపెండ్స్ ఆన్ 2 మాలిక్యూల్. దట్స్ వై ద మెకానిజం is called as a bimolecular mechanism ra. The mechanism is called as bimolecular mechanism. సరేనా? గుర్తుపెట్టుకోవాలి, డిహైడ్రో ఆలోజినేషన్ అన్ని వెదర్ ప్రైమరీయా సెకండరీ టెర్షియరీ ఏదైనా కానీ ఇలా రాయాలి. ఓకే, ఓవర్. తర్వాత మనకి డిఫరెంట్ ఆల్కైల్ హాలైడ్స్ ఉన్నాయి. ఇదెవరు? ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. ఇదెవరు? సెకండరీ ఆల్కైల్ హాలైడ్. దిస్ ఈజ్ వాట్ టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. ఇవి అన్ని ప్రైమరీ అయినా సెకండరీ అయినా టెరిషరీ అయినా E2 మెకానిజం ఉంటది. డిహైడ్రో ఆలోజినేషన్. మనం ఆల్కైల్ హాలైడ్ లో రియాక్షన్ రాస్తున్నా, రియేజెంట్ గుర్తుపెట్టుకోండి, ఆల్కహాలిక్ ఏవొచ్చు కావచ్చు, RONA కావచ్చు, NaNH2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 3 రియేజెంట్లు ఏది ఇచ్చిన మెకానిజం ఎవరు? E2 మెకానిజం నాన్న, E2. ఇప్పుడు డిఫరెంట్ ఆల్కైల్ హాలైడ్స్ ఉన్నాయి. మరి ఏది మోర్ రియాక్టివ్ అంటే ఇందులో రియాక్టివిటీ టువర్డ్స్ E2 మెకానిజం గుర్తుంచుకోండి. ఎవరు? టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్ మోర్ రియాక్ట్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. మనము ఇలా డిఫరెంట్ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం కదా, రేపు అడుగుతారు ఏది మోర్ రియాక్టివ్ అంటే టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. ఎగ్జాంపుల్ CH3 CH2 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 Cl ఇచ్చాం. CH3 CH2 Cl CH3 నానా. నెక్స్ట్ CH3 ఇక్కడ ఎవరు? CH3 ఇక్కడ Cl. ఇలా 3 డిఫరెంట్ గా ఇచ్చాం. ఇది ఎవరన్నా? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ రా. రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు ఏది మోర్ రియాక్టివ్ అంటాడు. ఇప్పుడు ఎవరు మోర్ రియాక్టివ్ రా? ఎవరు మోర్ రియాక్టివ్? కాంపౌండ్ 1, కాంపౌండ్ 2, కాంపౌండ్ 3. ఏది మోర్ రియాక్టివ్ నానా? సో ఇక్కడ E2 రియాక్టివిటీ. ఓకేనా? E2 రియాక్టివిటీ ఎవరు? టెరిషరీ మోర్ రియాక్టివ్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. ఏ ఆల్కైల్ హాలైడ్ ఇచ్చినా E2 మెకానిజం అయితే రియాక్టివిటీ ఆర్డర్ ఇది. E2 మెకానిజం అయితే రియాక్టివిటీ ఆర్డర్ నాన్న నేను రాసింది కదా. ఇలా టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ ఇస్తారు, E2 మెకానిజం చూసుకోరు, జాగ్రత్త. సరేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. CH2Br నేను సేమ్ కాంపౌండ్ ఇచ్చిన, Br పొజిషన్ తేడా ఉంది. కంపారిజన్ చూడండి, Br పొజిషన్ తేడా ఉంది. మరి ఇప్పుడు ఈ మూడిట్లో ఏది మోర్ రియాక్టివ్? ఇక్కడ ఇది ఒకవైపు అటాక్ అయిందంటే ప్రైమరీ, ఇది అటాక్ అయిన కార్బన్ కి 2 వైపులా ఉంది కదా. ఇది సెకండరీ నానా. దీనికి 3 వైపుల బ్రాంచెస్. దీన్ని ఏమందాం? టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ అందాం. మరి ఇప్పుడు ఏది మోర్ రియాక్టివ్ అవుతుంది? ప్రైమరీ ఆల్కైల్ హాలైడా, సెకండరీ ఆల్కైల్ హాలైడా, టెరిషరా? ఏది ముందు రియాక్టివ్ అవుతుందంటే చెప్పాను కదా, ఇందులో E2 మెకానిజం లో టెరిషరీ మోర్ రియాక్టివ్. నౌ ఎవరు రియాక్టివ్ రా నాన్న? టెరిషరీ. అంటే థర్డ్ వన్ మోర్ రియాక్ట్ దన్ సెకండ్ దన్ ఫస్ట్. ఇలా మీకు రేపు ఎగ్జామ్ లో ఏ ఆల్కైల్ హాలైడ్ అయినా ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఏ ఆల్కైల్ హలైడ్ అన్న ఇవ్వండి, ఫస్ట్ గుర్తుపట్టండి అది ప్రైమరీయా టెరిషరియా సెకండరీయా ఐడెంటిఫై చేయండి. ఇలా మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడే మనం రియాక్షన్స్ రాయగలుగుతాం కదా. అలా ప్రైమరీ సెకండ్ టెరిషరీని గుర్తుపడితే ఆన్సర్ సోబార్. మరి ఇప్పుడు మనం రాసిన దాంట్లో ప్రైమరీ సెకండరీ అలా రియాక్టివిటీ రాసుకోవాలి. తర్వాత హాలోజన్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఎవరు ఫ్లోరైడ్ కావచ్చు, క్లోరైడ్స్ కావచ్చు, బ్రోమైడ్స్ ఆర్ అయోడైడ్స్ నానా. డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ పాసిబుల్. ఆల్కైల్ ఫ్లోరైడ్ పాసిబుల్, ఆల్కైల్ క్లోరైడ్ పాసిబుల్, ఆల్కైల్ బ్రోమైడ్. మరి ఇలా ఉంటే ఏది మోర్ రియాక్టివ్? ఇక్కడ ఫ్లోరిన్ రిలీజ్ అవుతుంది, ఇయర్ క్లోరిన్ రిలీజ్ అవుతుంది, ఇయర్ బ్రోమిన్, ఇయర్ ఐడిన్ నానా. ఆ రిలీజ్ అయ్యే గ్రూప్ ఏమంటాం? లివింగ్ గ్రూప్స్. ఇక్కడ రిలీజ్ అయ్యే గ్రూప్ ని లివింగ్. ఎవరు ఇక్కడ లివింగ్ గ్రూప్? ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్, ఐడ్, వీటిని లివింగ్ గ్రూప్స్ అన్నాం. మరి ఏది ఫాస్ట్ గా రిలీజ్ అయితే దాన్ని గుడ్ లివింగ్ గ్రూప్ అంటాం, ఏది స్లోగా రిలీజ్ అయితే అది బ్యాడ్ లివింగ్ గ్రూప్. which is a fastly released, that is good living group, which is slowly released, that is bad living group. Good living groups are the reactivity more, bad living groups are the reactivity less. Good living groups are the reactivity more, bad living groups are the reactivity less nana. Here living group character, so living group nature, here iodine is good living group than bromine, bromine is good living group than chlorine than fluorine. లివింగ్ గ్రూప్ క్యారెక్టర్ నానా. నేను E2 మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా అర్థమైందా? E2 మెకానిజం గురించే మాట్లాడుతున్నా ఇంకా. ఓకే, నౌ ఇందులో ఇది లివింగ్ గ్రూప్ క్యారెక్టర్. ఇప్పుడు ఐడిన్ గుడ్ లివింగ్ గ్రూప్, ఫ్లోరిన్ బ్యాడ్. ఇదేమో గుడ్ లివింగ్ గ్రూప్, ఇది బ్యాడ్. గుడ్ లివింగ్ గ్రూప్ ఉంటే రియాక్టివిటీ మోర్, బ్యాడ్ లివింగ్ గ్రూప్ ఉంటే రియాక్టివిటీ లెస్. ఓకేనా? సో ఇక్కడ రియాక్టివిటీ డిపెండ్స్ ఆన్ లివింగ్ గ్రూప్ క్యారెక్టర్. ఏది గుడ్ లివింగ్ గ్రూప్ అయితే అది మోర్ రియాక్టివ్. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు మోర్ రియాక్టివ్ రా? రియాక్టివిటీ టువర్డ్స్ E2 ఎవరు నానా? ఆల్కైల్ అయోడైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ ఆల్కైల్ బ్రోమైడ్. ఆల్కైల్ బ్రోమైడ్స్ ఆర్ రియాక్టివ్ దాన్ క్లోరైడ్. ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ ఆల్కైల్ ఫ్లోరైడ్. ఫస్ట్ ఏమో ఆల్కైల్ హాలైడ్, ప్రైమరీ సెకండ్ టెరిషరీ వేరు వేరు తీసుకున్నా. ప్రైమరీ వేరు, సెకండరీ వేరు, టెరిషరీ వేరు. అలానే లివింగ్ గ్రూప్ వేరుగా ఉన్నప్పుడు, లివింగ్ గ్రూప్ వేరుగా ఉన్నప్పుడు మనకి అయోడైడ్స్ మోర్ రియాక్టివ్ నానా. ఏది అడుగుతారు రేపు ఎగ్జామ్ లో, ఏది మోర్ రియాక్టివ్? సో ఇలా మనం లివింగ్ గ్రూప్ ను బట్టి రియాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నౌ ఎగ్జాంపుల్, ఫ్లోరైడ్స్. క్లోరైడ్స్ ఈ సెకండరీ నానా. బ్రోమైడ్, ఇలా ఐడైడ్ ఉంది. ఏ కాంపౌండ్ మోర్ రియాక్టివ్ అని అడుగుతారు, ఏ కాంపౌండ్ అని అడుగుతారు కదా. ఏ కాంపౌండ్ మోర్ రియాక్టివ్ అంటే మనం లివింగ్ గ్రూప్ ను బట్టి చెప్పాలి కదా. రియాక్టివిటీ ఎవర్ మోర్ రియాక్టివ్? అయోడైడ్స్. అంటే 4 కాంపౌండ్, ఇక్కడ మెకానిజం E2 రా. ఫోర్త్ వన్ మోర్ రియాక్టివ్ దెన్ థర్డ్, థర్డ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సెకండ్, సెకండ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఫస్ట్ నానా. ఇలా మీరు రియాక్టివిటీ చూసుకోవాలి, ఏది మోర్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్, ఏది మోర్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్ చూసుకోండి. సరేనా? ప్రైమరీ సెకండ్ టెరిషరీ అయితేనేమో టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. ఆలోజన్ తేడా ఉంటే అయోడైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్
Bromides. Bromides are more react than chlorides. Chlorides are more react than fluorides, nana. ఓకేనా? ఇలా మనం రియాక్టివిటీని బట్టి ఆన్సర్ రాయాలి. ఓవర్. సో దట్ ఈస్ అబౌట్ రియాక్టివిటీ. ఏది మోర్ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్ చూసుకోరి. రైట్. ఓకే, నెక్స్ట్ వదిలే. ఇక్కడ మనం ఆలికిన్ స్టెబిలిటీ ఉంటది. ఏ ఆలికిన్ స్టెబిలిటీ అంటే దేని బట్టి చెప్పాలి నాన్న? నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. మనం వేటిని ఆల్ఫా అన్నాం నాన్న? ఇది ఈ కార్బన్ కార్బన్ ఉంది కదా, ఇది ఫంక్షన్ గ్రూప్. సి డబుల్ బాండ్ సి అనేది ఫంక్షనల్ గ్రూప్. సి డబుల్ బాండ్ సి ఫంక్షన్ గ్రూప్ రా. ఈ ఫంక్షన్ గ్రూప్ కి డైరెక్ట్ అటాక్ అయిన కార్బన్ ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా నానా. ఇగో ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఆల్ఫా. ఇట్లా డబుల్ బాండ్ కి డైరెక్ట్ గా అటాక్ అయింది ఆల్ఫా కార్బన్. డబుల్ బాండ్ కి డైరెక్ట్ గా అటాక్ అయింది ఆల్ఫా కార్బన్ రా. సరేనా? నెక్స్ట్ బీటా, నెక్స్ట్ గామా. ఇప్పుడు వాట్ ఎవర్ హైడ్రోజన్ present on alpha carbon, the hydrogen which is directly attached to alpha carbon, those hydrogens are called as alpha hydrogen. చాలా జాగ్రత్త వినండి. మొన్న కూడా ఇచ్చిన మీకు హైడ్రోజనేషన్ దగ్గర ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్. ఇక్కడ కూడా ఆల్ఫా కార్బన్ ఇంపార్టెంట్, ఆల్ఫా కార్బన్ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ఫా జాగ్రత్త నాన్న. ఆల్ఫా కార్బన్ కి అటాక్ అయిన హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్. ఇది ఎన్ని ఉంటాయి అన్ని. అలా మోర్ ఆల్ఫా హైడ్రోజన్ ఉంది, మోర్ స్టేబుల్ నాన్న ఆల్కిన్. లెస్ ఆల్ఫా ఉంది, లెస్ స్టేబుల్. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను CH3 CH2 CH డబుల్ బాండ్, ఇంకొకటి CH3 CH డబుల్ బాండ్ CH3 రా. ఇప్పుడు ఎవరు స్టేబుల్ అవుతారు నానా? విచ్ ఈజ్ మోర్ స్టేబుల్? ఇగో ఇది ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ నానా. ఇది ఆల్ఫా కార్బన్, ఇది కూడా ఆల్ఫా. ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ ఏమున్నాయి? 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆల్ఫా ఉన్నాయి నానా. ఆల్ఫా కార్బన్ కి అటాక్ అయిన హైడ్రోజన్స్ ఆల్ఫా. ఇవి ఆల్ఫా, ఇవి ఆల్ఫా. ఇది ఇక్కడ ఆల్ఫా. మరి ఏది మోర్ స్టేబుల్ అవుతుందిరా? స్టెబిలిటీ ఏది మోర్ స్టేబుల్ నానా? సెకండ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఫస్ట్. ఎక్కడ ఆల్ఫా హైడ్రోజన్ నెంబర్ మోర్ ఉందో, wherever alpha hydrogen number more, that is more stable. ఎక్కడ ఆల్ఫా హైడ్రోజన్ నెంబర్ మోర్ ఉందో అది మోర్ స్టేబుల్ రా. ఓకేనా? మోర్ స్టేబుల్. రైట్. గుర్తుపెట్టుకోండి, స్టెబిలిటీ గురించి చెప్పాను అంతే. దీని యూజ్ ఏందో మీకు తర్వాత చెప్తా. అర్థమైందా? రియాక్టివిటీ మాట్లాడినాం. నౌ కమ్ టు ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2Cl నానా. ఏమంటాడు? ఆల్కాలిక్ KOH ఇస్తాడు. ఆన్సర్ ఏమైందిరా? ఆల్ఫా కార్బన్ నుంచి ఏం చేయాలి? క్లోరిన్ తీసేయాలి. బీటా కార్బన్ నుంచి ఏం చేయాలి? హైడ్రోజన్ తీసేయాలి. ఆల్కాలిక్ KOH ఇచ్చిరుగా, ఆల్కహాల్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్కాలిక్ KOH అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను HCl రిమూవ్ చేస్తున్నా. మరి HCl రిమూవ్ అయితే ఇంకా మిగిలిపోయింది ఎవరు నానా? CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ HCl రిమూవ్ అవడంతో డబుల్ బాండ్. దెన్ వాట్ ఇస్ అవర్ ప్రోడక్ట్ రా? ఈథీన్. ఈథీన్ అవర్ ప్రోడక్ట్. ఓకేనా? సిమిలర్ వే CH3 here Br
CH3. Now the reagent is alkalic KOH. గుర్తుపెట్టుకోండి, ఆల్కహాలిక్ KOH. ఇప్పుడు ఏమైంది ఆన్సర్? ఇక్కడ మనం ఏం చేయాలి? బ్రోమిన్ ఉన్న కార్బన్ ఆల్ఫా, నెక్స్ట్ ఇయర్ బీటా, రెండు వైపులా బీటా ఉంది నాన్న, రెండు వైపులా బీటా ఉంది కనుక మీరు ఏ బీటానైనా రిమూవ్ చేయొచ్చు. ఎనీ బీటా యూ కెన్ రిమూవ్. కానీ రెండు సేమ్ ఉన్నాయి. ఇది ప్రైమరీ బీటానే, ఇది కూడా ప్రైమరీ బీటానే నాన్న. రెండు సేమ్ అంటే ఎటువైపైనా నువ్వు తీసేయచ్చు అని అర్థం. రెండు సేమ్ ఉన్నాయి కదా, ఎటువైపైనా తీసేయచ్చు మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ ఇక్కడ మనము నేను రైట్ సైడ్ తీసేస్తున్నా కనుక ఆన్సర్ ఏమైంది? CH3 CH డబుల్ బాండ్ CH2 నాన్న. ఇది ఆలికిన్, ఇది ఆలికిన్. చాలా జాగ్రత్త. డిహైడ్రో హాలోనేషన్ మనం మాట్లాడేది డిహైడ్రో. డి అంటే తీసేయడం, ఎవరిని? హైడ్రో హాలో అంటే హాలోజన్ అండ్ హైడ్రోజన్ కలిపి తీసేస్తున్నాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మెకానిజం ఎవరు నాన్న? E2. ఫస్టే చెప్పిన ఏ మెకానిజం అని, E2. అన్ని E2నే, ఇంకా వేరే ఆలోచించొద్దురా. E2లో ఇంకా వేరే ఏం ఆలోచించవద్దు, సరేనా? ఇది ఓకే. నెక్స్ట్ CH3 CH2, చాలా జాగ్రత్త వినండి. CH3 సరేనా? ఇక్కడ క్లోరిన్ ఉంది. ద రియేజెంట్ ఈజ్ ఆల్కహాలిక్ KOH. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్ వస్తాయి నాన్న? క్లోరిన్ ఉన్న కార్బన్ ఆల్ఫా, ఇది బీటా, ఇది బీటా. ఈ బీటా ఎవర్రా? సెకండరీ బీటా, ఈ బీటా ప్రైమరీ. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ బీటా ఉన్నాయి నాన్న. ఇంతకుముందు ఏముండే మనకి? ఓన్లీ 1 టైప్ ఆఫ్ బీటానే ఉండే, ఓన్లీ 1 టైప్ ఆఫ్ బీటానే ఉండే. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ బీటా ఉంది, 2 టైప్స్ ఆఫ్ బీటా కదా. ఇప్పుడు మనము నేను సెకండరీ బీటా, ఈ సెకండరీ హైడ్రోజన్, ఈ క్లోరిన్ రిమూవ్ చేస్తా. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ నౌ? CH3 CH. ఇక్కడ డబుల్ బాండ్ నాన్న, CH CH3. ఇదొక ప్రోడక్ట్. డబుల్ బాండ్ చూడండి మీరు క్లియర్ గా, ఆల్ఫా కార్బన్. ఇంకా ఏం పాసిబుల్ నానా? ఇక్కడ ప్రైమరీ హైడ్రోజన్, ఈ ప్రైమరీ ఉంది కదా, ప్రైమరీ రిమూవ్ చేద్దాం. అంటే CH3 CH2 CH డబుల్ బాండ్ CH2 నానా. ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడ ఫామ్ అయిందిరా? ప్రైమరీ సైడ్. ఇక్కడెక్కడ? మిడిల్ సైడ్. మరి ఇప్పుడు రెండింటిలో ఎవరు మోర్ స్టేబుల్ నానా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆల్ఫా ఉన్నాయి? 6 హైడ్రోజన్. ఇది ఆల్ఫా కార్బన్ అయితే ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఆల్ఫా అవుతుంది. ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎవరు మోర్ స్టేబుల్? ఫస్ట్ వన్. ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్ నానా కదా. ఇలా మోర్ స్టేబుల్ వచ్చే ప్రోడక్ట్ ఏమంటామంటే సేట్జెఫ్ ప్రోడక్ట్. మోర్ స్టేబుల్ వచ్చే దాని పేరు సేట్జెఫ్, సైంటిస్ట్ నేమ్. లెస్ స్టేబుల్ వచ్చింది కదా, దాని పేరు ఆఫ్మెన్ ప్రోడక్ట్. లెస్ స్టేబుల్ వచ్చింది దాన్ని ఏమనాలి? ఆఫ్మెన్ ప్రోడక్ట్ అనాలి. మోర్ స్టేబుల్ వచ్చిన దాన్ని సేట్జెఫ్ అనాలి. గుర్తుపెట్టుకోండి, పదాలు చాలా కొత్తవి వస్తున్నాయి. మోర్ స్టేబుల్ వస్తే ఏమన్నాం? సేట్జెఫ్ అన్నాం నానా. లెస్ స్టేబుల్ వస్తే ఏమన్నాం? ఆఫ్మెన్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయిగా, రెండు వచ్చినాయి, రెండు మేజర్ కావుగా. ఇక్కడ సేట్జెఫ్ ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్, ఇక్కడ ఆఫ్మెన్ ప్రోడక్ట్ మైనర్. రేపు ఎగ్జామ్ లో అడుగుతాడు, హౌ మెనీ ప్రోడక్ట్ అంటే 2 రాయాలి నానా.
నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నప్పుడు 2 రాయాలి. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నప్పుడు 2 రాయాలి. ఏది మేజర్ ఏది మైనర్ అంటే సేట్ జాబ్ ప్రోడక్ట్ మేజర్, ఆఫ్ మెన్ ప్రోడక్ట్ మైనర్. చాలా జాగ్రత్తగా చూడండి. సేట్ జాబ్ ఆఫ్ మెన్ 2 పదాలు వాడుతున్నా. మోర్ స్టేబుల్ ఉన్న దానికో సేట్ జాబ్ నేమ్, లెస్ స్టేబుల్ ఉన్న దానికో ఆఫ్ మెన్. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏది మేజర్ రా? సేట్ జాబ్ ప్రోడక్ట్ మేజర్, ఆఫ్ మెన్ ప్రోడక్ట్ మైనర్. ఎవరు మేజరు, ఎవరు మోరు? సేట్ జాబ్ నానా. ఎవరు లెస్? మైనర్. ఇంకొకటి సేమ్ రియాక్షన్ రాస్తున్నా. CH3, CH2, Cl, CH3. అక్కడ ఏం తీసుకున్నారా? నేను పైన ఎగ్జాంపుల్ ఆల్కాలిక్ KOH తీసుకున్నా. ఇక్కడ ఆల్కాలిక్ KOH బదులుగా టెరిషరీ బ్యూటాక్సైడ్ బై టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ టెరిషరీ బ్యూటాక్సైడ్ ఎవరు నానా? RO మైనసే. ఆర్ అంటే ఏదైనా కావచ్చు, మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, ఎగ్జైల్, ఏ ఆర్ అయినా కావచ్చు. మరి ఆల్కాలిక్ KOH లో ఉన్న ఆర్ ఎవర్రా? చూడు, ఆల్కాలిక్ KOH లో ఉన్న ఆర్ ఎవరు? ETO మైనస్. ఇగో ఇక్కడ రాసి పెట్టినా. ఆల్కాలిక్ KOH లో ఉన్నది ఎవరు? ETO మైనస్ నానా. ఆల్కాలిక్ KOH అన్న RO మైనసే. RO మైనసే. ఇప్పుడు నేను ఇంకా ఇది టెరిషరీ బ్యూటాక్సైడ్, ఇది బిగ్ బల్కీ గ్రూప్. ఎవరు? బల్కీ బేస్. మరి ఇప్పుడు ఏం తీసేయాలి? ఇక్కడ కూడా HXే. ఇది బీటా, ఇది బీటా. సెకండరీ బీటా, ఇది ప్రైమరీ బీటా. కానీ బల్కీ బేస్ ఉన్నప్పుడు అది ఎటువైపు నుంచి వస్తుంది నాన్న? తక్కువ కార్బన్లు ఉన్న వైపు, స్మాల్ సైజ్ వైపు వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ బిగ్ కదా. మళ్ళీ బిగ్ వైపు వస్తే ఆ రెండింటి మధ్య రిపల్షన్స్ వస్తాయి, కొట్లాట వస్తుంది. ఇక్కడ పెద్దగా ఇది బిగ్ ఉంది అనుకో, ఈ రెండింటి మధ్య డిష్యూమ్. కనుక ఈ బిగ్ వైపు, బిగ్ ఎటువైపు వస్తుంది? స్మాల్, లెస్ కార్బన్ ఉన్న వైపు వస్తుంది. చాలా జాగ్రత్త వినాలి. పైన ఆన్సర్ వేరు, కింద ఆన్సర్స్ వేరు ఉంటాయి. ఈ బలికి బేస్ ఉండడంతో ఇప్పుడు ఎటువైపు తీసేయాలి నేను? బీటా. ప్రైమరీ బీటా మేజర్. ప్రైమరీ తీసేయాలి నాన్న. ప్రైమరీ అంటే CH3, CH2, CH డబుల్ బాండ్ నాన్న. ఇది ప్రైమరీ ఇటువైపు. ఇప్పుడు ఇది ఏ ప్రోడక్ట్ అన్నా? దీన్ని ఆఫ్ మెన్ అన్న. లెస్ స్టేబుల్ ఆల్కిన్, ఇది ఆఫ్ మెన్. ఓకే, ఇంకా ఏమైతుంది? సెకండరీ కూడా తీసేయచ్చు. ఆన్సర్ ఎలిమినేషన్, డిహైడ్రో హాలోజనేషన్. హాలోజన్ ఒక దగ్గర నుంచి బీటా నుంచి H, ఇదొక పాసిబుల్. ఇదెవరు ప్రోడక్ట్ నానా? సేట్ జాబ్ కదా. ఇది మోర్ స్టేబుల్ ఆల్కిన్, ఇది పైన వచ్చినాయే. కాకపోతే ఇక్కడ ఇది ఆఫ్ మెన్ మేజర్ అవుతుంది. ఆఫ్ మెన్ మేజర్. ఇక్కడ సేట్ జాబ్ మైనర్. ఆఫ్ మెన్ మేజర్, సేట్ జాబ్ మైనర్ అవుతుంది. అంటే ఇచ్చిన రియేజెంట్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఇచ్చిన రియేజెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇచ్చిన రియేజెంట్ బట్టి మీరు ఆన్సర్ రాసుకోరి. ఆల్కాలిక్ KOH ఆర్, దాన్ని ETO మైనస్ అన్నాం. ఇథాక్సైడ్. ఇథాక్సైడ్ అంటే స్మాల్ బేస్. స్మాల్ బేస్ ఇచ్చినప్పుడు సేట్ జాబ్ ప్రోడక్ట్ మేజర్, ఆఫ్ మెన్ మైనర్ నాన్న. బల్కీ బేస్ టెరిషరీ బ్యూటాక్సైడ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బల్కీ బేస్ ఇచ్చినప్పుడు ఆఫ్ మెన్ మేజర్, సేట్ జాబ్ మైనర్. నేను చాలా ఎగ్జాంపుల్లో అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అన్ని డిఫరెంట్ గా తీసుకుంటా ఉన్నా. జాగ్రత్త వినాలి. బల్కీ బేస్ ఇచ్చినప్పుడు ఆఫ్ మెన్ మేజర్, స్మాల్ బేస్ ఇచ్చినప్పుడు సేట్ జాబ్ మేజర్ నాన్న. సేట్ జాబ్ అంటే మోర్ స్టేబుల్ ఆల్కిన్,
ఆబ్మెన్ అంటే లెస్ స్టేబుల్ ఆల్కిన్. మీరు ఆల్కిన్ స్టెబిలిటీ ఎలా చూసుకోవాలి నాన్న? నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ రా. ఆల్ఫా హైడ్రోజన్ బేస్ చేసుకొని రియాక్షన్స్ రాయాలి, సరేనా? ఎక్కడ ఆల్ఫా మోర్ ఉంటే ఆల్కిన్ మోర్ స్టేబుల్, ఎక్కడ ఆల్ఫా లెస్ ఉంటే ఆల్కిన్ లెస్ స్టేబుల్ నాన్న, జాగ్రత్త, సరేనా? ఇలా షేడ్జ్ ప్రోడక్ట్ ఆఫ్మెన్ ప్రోడక్ట్ చూసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 Cl CH3 నాన్న, ఓకేనా? ఇక్కడ ఆల్కాలిక్ వేస్ట్ తీసుకుంటా ఉన్నా, ఇక్కడ బలికి బేస్ టెరిషరీ బ్యూటాక్సైడ్ బై ఇలా తీసుకున్నా. కాంపౌండ్ ఒకటే, 2 రియేజెంట్స్ తీసుకున్నా, జాగ్రత్త చూడండి. కాంపౌండ్ ఇస్ 1, 2 రియేజెంట్స్ తీసుకున్నా. ఇది ఎవరు నాన్న? ఇది బలికిరా. ఇది ఎవరు నాన్న? ఇది స్మాల్ రా రియేజెంట్. చెప్పండి. ఇప్పుడు హాలోజన్ ఉన్న కార్బన్ ఎవరు ఇక్కడ? ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా, ఇది బీటా రా. ఇది టెరిషరీ బీటా, ఇది ప్రైమరీ బీటా. ఆల్కాలిక్ ఏవచ్చి ఇచ్చినప్పుడు ఏమన్నా మనం? చెప్పండి. ఆల్కాలిక్ ఏవచ్చి ఇచ్చినప్పుడు షేడ్జ్ ప్రోడక్ట్ రా. సి, ఇక్కడ సి అంటే CH3 నానా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో బాండ్ ఇది ప్లస్. ఇప్పుడు ఇంకా ఈ బీటా, ఈ ప్రైమరీ బీటా కూడా చేస్తా. ప్రైమరీ బీటా తోటి ఇక్కడ బాండ్, ఇవి 2 రా. ఇది మోర్ స్టేబుల్. చూడండి ఇక్కడ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది మోర్ స్టేబుల్. ఎందుకంటే ఇది ఆల్ఫా, ఇయర్ ఆల్ఫా, ఇయర్ ఆల్ఫా, కానీ ఇక్కడ ఇది ఒకటే ఆల్ఫా కనుక మోర్ స్టేబుల్. ఇది ఎవరు నానా? లెస్ స్టేబుల్. ఈ మోర్ స్టేబుల్ ఏమన్నా? షేడ్జ్ ప్రోడక్ట్. ఇప్పుడు షేడ్జ్ ప్రోడక్టే మేజర్. ఇదెవరు? ఆఫ్మెన్ ప్రోడక్ట్ మైనర్ రా. ఇలా మీరు కాంపౌండ్ ఇచ్చినప్పుడు పాసిబుల్ ప్రోడక్ట్ రాయండి. పాసిబుల్ ప్రోడక్ట్ రాసిన తర్వాత మేజర్ ప్రోడక్ట్, మైనర్ ప్రోడక్ట్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ మనకి E2 మెకానిజం. చాలా అంటే చాలా జాగ్రత్త వినాలి. నేను మెకానిజం రాశాను, రియాక్టివిటీస్ రాశాను, మళ్ళీ ఏది మేజర్ ఏది మైనర్ ఎందుకు అని కూడా రీజన్స్ రాస్తున్నాం. మరి బలికి బేస్ ఉంటే ఎవరు నానా? బలికి బేస్ ఉంటే ఏమనుకున్నాం రా? ఇక్కడ బలికి బేస్ ఉంటే హాఫ్ మెన్ మేజర్, షేడ్జ్ మైనర్ నానా. సో ఇది హాఫ్ మెన్ మేజర్. 2 ఆన్సర్స్ రివర్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఇచ్చింది బలికి బేసా, స్మాల్ బేసా చూసుకోరి, దాన్ని బట్టి ఏది మేజర్ ఏది మైనర్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? జాగ్రత్త చూసుకోరి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఇది నానా, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్, ఇది బీటా కార్బన్, ఇది బీటా రా. ఇదెవరు? సెకండరీ బీటా, సెకండరీ బీటా. ఇదెవరు నానా? ప్రైమరీ బీటా. అవునా కాదా? ఇక్కడ ఆల్కాలిక్ వేజ్ తీసుకుంటా ఉన్నా, ఇక్కడ బలికి బేస్ CH3CO taken K by, ఇది బలికి బేస్ నాన్న, టెరిషరీ బ్యూటాక్సైడ్. ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్స్ ఏమైతాయి రా? ఇది ఆల్కాలిక్ ఏవైచ్ నానా. ఇక్కడ చూడండి బీటా కార్బన్, ఆల్ఫా కార్బన్ చెక్ చేసుకోరి. సో ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా, ఈ బీటా, ఈ రెండు సేమ్.
రెండు సెకండరీ బీటా సేమ్, రెండు సెకండరీ బీటా సేమ్ అంటే ఏ బీటా నుంచి ఎలా తీసుకోవచ్చు నాన్న నువ్వు ఈ సెకండరీ. సో ఇలా తీసేస్తే ఈ బీటా హైడ్రోజన్, ఈ బిఆర్ తీసేస్తే ఇది, తర్వాత ఎవరు ఇటువైపు తీసేస్తే ఇది, ఇదేంటిదిరా ఇది హాఫ్ మెన్, ఇదెవరు నాన్న సేట్జెఫ్. ఇప్పుడు సేట్జెఫ్ ప్రోడక్ట్ మేజర్, హాఫ్ మెన్ ప్రోడక్ట్ మైనర్ నాన్న. సేట్జెఫ్ ప్రోడక్ట్ మేజర్, హాఫ్ మెన్ ప్రోడక్ట్ మైనర్ రా. సిమిలర్ వే మరి బల్కి బేసిస్ తెరా హాఫ్ మెన్ మేజర్, సేట్జెఫ్ మైనర్, ఇది హాఫ్ మెన్ మేజర్, సేట్జెఫ్ మైనర్ నాన్న. ఇలా మీరు రియేజెంట్ గుర్తుపెట్టుకోండి, రియేజెంట్ బేస్ చేసుకొని మనం రియాక్షన్స్ రాయాలి. ఈ రోజు రాసింది ఏ మెకానిజం నాన్న E2 నాన్న, E2 మెకానిజమ్స్ రాసుకున్నాం నాన్న. ఓకేనా? అందులో మేజర్ మైనర్ ఏది మోర్ రియాక్ట్ ఇన్ని కండిషన్స్ రాసిన వాళ్ళ మనం రిమూవ్ చేసే హెచ్ఎక్స్ ఎలా ఉండాలి, ట్రాన్స్ లో ఉండాలి, సేమ్ సైడ్ ఉండొద్దురా, ట్రాన్స్ లో ఉండాలి నాన్న, ట్రాన్స్ లో ఉండాలి. మనం తీసుకున్నటువంటిది